అందరికీ నమస్తే. విజన్ ఇన్ ఫౌండేషన్‌కి స్వాగతం. ఈరోజు రత్నకుమ గారు కాలం చేసిన రోజు. అంటే తిథి ప్రకారంగా ఈరోజొచ్చింది. రత్నకుమార్ గారు నాతో పాటు డయాలిసిస్‌లో మాకు వాళ్ళకి చాలా ఫ్యామిలీ రిలేషన్ మాకు. రత్నకుమార్ గారు కాలం చేసి 2 సంవత్సరాలయింది. రత్నకుమార్ గారు భర్త వచ్చి సాంబశివరావు గారు. వాళ్ళ పెద్దమ్మాయి అనిత గారు. అలాగే చిన్నమ్మాయి గారు వనిత. నిజంగా వీళ్ళని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే నేను విజన్ అండ్ ఫౌండేషన్ స్టార్ట్ చేయకముందు నుంచి వీళ్ళు నాకు పరిచయం. నేను డయాలిసిస్ చేసుకుంటూ ఉండేవాడిని. వాళ్ళ అమ్మగారిని వాళ్ళ పెద్దమ్మాయి తీసుకొనొచ్చి డయాలిసిస్‌లో ఉండి అయిపోయేదాకా తీసుకొనెళ్ళి, అలాగే వాళ్ళ చిన్నమ్మాయి కూడా కర్ణాటకలో ఉంటారు. వాళ్ళు కూడా వచ్చి డయాలిసిస్ తీసుకెళ్ళి తీసుకురావడం అంటూ నేను చూస్తే చాలా చాలా మనసుకి చాలా హ్యాపీ అనిపించింది. కూతుర్లంటే వీళ్ళు ఇలా ఉండాలి అని అనిపించింది. ఆమె చనిపోయినా కూడా ఆమె అంత్యక్రియనే కానీ, ఆమె పెద్ద కర్మనే గానీ, అలాగే ఈ రెండో సంవత్సరం కార్యక్రమాన్ని కానీ, మన విజన్ ఫౌండేషన్‌లో చేయడం జరిగింది. వాళ్ళ ఇంటి దగ్గర కూడా చాలా ఘనంగా చేశారు. వీళ్ళని ఉదాహరణగా తీసుకోవాలి చాలామంది. ఎందుకంటే తల్లిదండ్రుల విలువ తల్లిదండ్రులు లేనప్పుడే తెలుస్తది. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మంచి భోజనం పెట్టి పెద్దగా చెప్పి గొప్పగా పంచుకోవడం కాదు. వాళ్ళున్నప్పుడే ప్రేమగా చూడాలి. వాళ్ళున్నప్పుడే 2 ముద్దలు అన్నం పెట్టాలి. అలా చేస్తే వాళ్ళ ఆత్మ శాంతిస్తది. సంతోషంగా కూడా ఉంటారు. నేను విజన్ ఫౌండేషన్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది నేను చూశాను. మన ఓల్డ్ ఏజ్ హోమ్‌లో కూతుర్లు, కొడుకులుండి కూడా మన ఆశ్రమంలో ఏసేసి చూడ్డానికి కూడా రాకుండా జరుగుతా ఉంది. అలాగే ఇద్దరు కూతుర్లు, ముగ్గురు కూతుర్లుండి కూడా చనిపోయినా కూడా అంత్యక్రియలకు కూడా పాల్గొనకుండా ఉన్నవాళ్ళు చాలామందున్నారు. అలాంటిది ఈ ఫ్యామిలీ నిజంగా వాళ్ళ అమ్మా, నాన్న సాంబశివరావు గారు చేసుకున్న ఏ జన్మలో పుణ్యం. ఎందుకంటే కొడుకులు లేరు. ఇద్దరు కూతుర్లు కూడా నాకు వాళ్ళంతా కూడా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఎందుకంటే మేము డయాలిసిస్ నేను పక్క పక్క బెడ్‌లో ఉన్నాం. చాలా నేనంటే చాలా అభిమానం. మా భార్య అంటే చాలా అభిమానం. చాలా ఫ్యామిలీగా ఉండేవారు. వాళ్ళు ఆశ్రమానికి రాలేదు. లాస్ట్ ఇయర్ ప్రథమ వర్ధంతికి మన హాస్టల్‌లో కావాల్సిన స్టీల్ సామాన్లన్నీ కూడా వాళ్ళ అమ్మగారి పేరు మీద కొనివ్వడం జరిగింది. అలాగే ఈరోజు కూడా నేను రాలేదు. కాకపోతే మాది రుణానుబంధం అనుకుంటా. నేను ఒక కొడుకుగా, అలాగే మా భార్య ఒక ఫ్యామిలీలాగా మేమే దగ్గరుండి ఆమె ఫోటో దగ్గర ఆమెకి ఏమేమి ఇష్టం ఉంటలో అవన్నీ నాకు తెలుసు. ఎందుకంటే మేము డయాలిసిస్‌లో పక్కనుండి సరదాగా మాట్లాడుకునేవాళ్ళం. అవన్నీ ఈరోజు వంటలు చేసి ఆమె ఫోటో దగ్గర పెట్టి మేము దండం పెట్టుకుంటే మనసుకి చాలా బాధ అనిపించింది. ఇంత తొందరగా దేవుడు తీసుకెళ్ళిపోయాడా అని చాలా మనసుకి చాలా చాలా బాధ అనిపించింది. ఇది ఆమె ఆత్మ శాంతించుతది. అందులో డౌటే లేదు. ఎందుకంటే ఆమె సంతోషంగానే ఎళ్ళిపోయారు. ఎందుకంటే ఆమె ఏ బాధ పడలేదు. ఇద్దరు కూతుర్లు బంగారం లాంటి కూతుర్లున్నారు గాబట్టి, మంచి అల్లుళ్ళున్నారు గాబట్టి, కూతుర్లు గూడా చూడగలిగారు. అలాంటిది ఆమె సంతోషంగానే కాలం చేయడం జరిగింది. అంటే డయాలిసిస్ అయింది. ఇక భగవంతుడి నిర్ణయం ఎవరైనా చనిపోక తప్పదు. కాకపోతే తొందరగా చనిపోయారు. ఆమె ఆత్మ శాంతించాలని భగవంతుని కోరుతా ఉన్నాం. అలాగే మన విజన్ ఫౌండేషన్ తరపున, నా తరపున మా అనిత అమ్మకి, తర్వాత వాళ్ళ సిస్టర్‌కి నేను వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని జెప్పేసి వాళ్ళ పాప ఇప్పుడు మొన్న మ్యారేజ్ అయింది. వాళ్ళ పాప, వాళ్ళ అల్లుడు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ సారు అందరూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. వాళ్ళ అమ్మగారి బ్లెస్సింగ్స్ ఉండాలని జెప్పి నేను మన పెద్దవాళ్ళందరి తరపున బ్లెస్సింగ్ ఇస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంతమందికి నా చేత్తో చాలామందికి అనాథలకి అంత్యక్రియలు చేయడం జరిగింది. మనస్ఫూర్తిగా నేను వాళ్ళ బ్లెస్సింగ్ ఇస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు భగవంతుడిచ్చిన బంధువులు నాకు. వాళ్ళు రాలేదు ఇవాళ. రాకపోయినా కూడా నేను, నా భార్య కలిపి మన పెద్దవాళ్ళందరూ కూడా మంచి భోజనాలన్నీ పెట్టడం జరిగింది. దయచేసి మన విజన్ ఫౌండేషన్ యూట్యూబ్ ఛానెల్ చూస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీకి బ్లెస్సింగ్ ఇస్తారని కోరుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో చూసి, లైక్ చేసి, షేర్ చేసి, ఇలాంటి కూతుర్ల గురించి మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. నమస్తే. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం
ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తీయని రాగం అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు అవతారమూర్తైనా అణువంతే పుడతాడు అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు అమ్మేగా అమ్మేగా చిరునామా ఎంతటి ఘన చరితకి అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది నూరేళ్ళు ఎదిగి బ్రతుకు అమ్మ చేతి నీళ్లతో నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్లతో